హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారము. మన అమరా రాయల్స్ 77 లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. చూసే ముందు ఈరోజు టాపిక్ ఏమనగా, కువైట్లో దాదాపుగా అమరన్న గారు 22 సంవత్సరాల నుంచి వర్క్ చేస్తున్నారు. ఏమనగా చిన్న సమస్య, ప్రజలందరికీ వాళ్ళ సమస్య తీర్చేదానికి ఒక చిన్న డౌట్ అడిగినారు. అందుకు అమరన్న కోసం ఇంటర్వ్యూ తీసుకునేకి అన్నను ఒక 2 మాటల్లో అడిగి తెలుసుకుందామని వచ్చిన్నాను. హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు కువైట్లో ముందు దినార్కి ఇప్పుడు దినార్కి ఎంత, దాని విలువ ఎంత ఉందో అన్న మాటల్లో ఒక 2 నిమిషాలు అడిగి తెలుసుకుందాం. హలో అమరన్న. హలో. వచ్చిన 2 టాపిక్ల గురించి నిన్ను అడిగి తెలుసుకుందాం వచ్చామన్నా. హలో, హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. ముందుగా మన ఛానల్ చూసేవాళ్ళు ప్రతి ఒక్కరూ కూడా అమరా రాయల్ 77 ఛానల్ సబ్స్క్రైబ్ చేసి షేర్ చేసి పైన ఉన్న బెల్ ఐకాన్ని కొట్టండి. దీంట్లో ఎందుకంటే ఈ ఛానల్లో మంచి మంచి విలువైన మాటలు ఉంటాయి. చాలామందికి చాలా మంచి ఐడియాలు ఉండే మాటలు ఉంటాయి కువైట్ గురించి, ఇక్కడ గురించి చెప్పావు. చూడు, మన బాబు ఏమడుగుతున్నాడంటే, అన్న నువ్వు 22 సంవత్సరాలప్పుడు ఇక్కడ వచ్చినావు కదా, అప్పుడు దినారుకున్ని విలువ ఇప్పుడు దినారుకున్ని విలువ ఏం నాని అడుగుతాడు బాబు. ఒకటి బాబు, అప్పుడు దినారుకున్ని విలువ ఏమంటే, అప్పుడు నేను 2001లో ఇక్కడ వచ్చినాను. నేను వచ్చినప్పుడు ఫస్ట్ ఏమంటే 30 దినాలు నాకు జీతం. ఫస్ట్ స్టార్టింగ్ నేను ఇంట్లో డ్రైవర్గా వచ్చినప్పుడు 30 దినాలు జీతంతో వస్తే, ఆ 30 దినాలకు వచ్చి 4200, 300, 100 అట్లా వస్తానింది అప్పుడు. అయితే ఇంకోటి ఏమంటే, ఆ జీతంతోనైనా కానీ అప్పట్లో ఇంటికాడ ఇంటి బాడిగలు, పిల్లోల స్కూళ్ళు మొత్తం అంతా కూడా బాగా ఇది జరుగుతానింది. ఏది ఆ డబ్బుతో, అప్పట్లో ఉన్న వస్తువులు రేట్లతో వీటి పోలిస్తే. అయితే ఇప్పుడు ఏమంటే, కొత్తగా స్టార్టింగ్ వచ్చిన డ్రైవర్కే 120 దినాలు ఇస్తున్నారు. 100 నుంచి 120 దినాల వరకు డ్రైవర్కి కానీ, ఇంట్లో చేసే పని మనిషికి కానీ, ప్రతి ఒక్కరికి కూడా. పని మనిషి అంటే సారీ ఏం ఫీల్ కావద్దండి, ఖద్దామా. వీళ్ళ భాషల్లో ఖద్దామా, మన భాషల్లో పని మనిషి అనమాట. ఆ విధంగా 100 పైనే ఉంది అన్నమాట జీతం. ఇప్పుడు 100 పైన 100 వచ్చిందంటేనే 27,000 ఆ విధంగా అవుతుంది మన డబ్బు. అయితే ఇప్పుడుండే రేట్లకు, ఇప్పుడు దినార్ రేటుకు కరెక్ట్గా ఉంది. అప్పుడుండే దానికి అప్పుడుండే దినార్ రేటుకు కరెక్ట్గా ఉంది. అదే బాబు. అమరన్న, ముందు కువైట్ వాళ్ళు ఇప్పుడు ఉన్న జనరేషన్కి ఏం డిఫరెన్స్? ముందు ప్రజలు వాళ్ళు కువైట్ వాళ్ళు బాగా మంచివాళ్ళు అని చెప్తున్నారు, ప్రజల మాటల్లో విని తెలుసుకోవాల్సి వస్తుంది. దాని గురించి కొంచెం క్లుప్తంగా వివరంగా చెప్పగలుగుతారా? ఓకే బాబు, ఈ విషయం అయితే 100% కరెక్ట్. ఎందుకంటే మేము అప్పుడు వచ్చినప్పటికీ పెద్దోళ్ళు కువైట్ వాళ్ళు అయితే నిజంగా ఒకవేళ కోపం వచ్చి ఏదన్నా అరిసినా కానీ ఈపు గుట్టోళ్ళే కానీ కడుపు గుట్టోళ్ళు కాదు. ఎందుకు అప్పుడున్న పెద్దోళ్ళు. ఎందుకంటే మన ఇండియన్స్ అంటే ఇంకా మరి చాలా గౌరవం అనమాట వాళ్ళకు. ఇండియన్స్ అంటే చాలా గౌరవం అనమాట. ఇప్పుడున్న పిల్లనా కొడుకులు ఎట్లంటే మనిషికి విలువ లేకుండా చూస్తున్నారు. ఇక్కడ వచ్చి ఇప్పుడు మనిషికి మనకు హిందీ అంటే ఆద హిందీనా అని విలువ లేకుండా చూస్తున్నారు. మన విలువ ముందు ఉన్న పెద్దోళ్ళకైతే బాగా తెలుసు. నాతో కూడా చాలామంది పెద్దోళ్ళు మాట్లాడుతున్నారు. మేము బొంబాయికి వస్తానేమో, ఖర్జూరం నీళ్ళలో పడవలో స్టీమర్లో అక్కడ వచ్చి దిగి ఖర్జూరం వ్యాపారం చేసుకొని మేము ఇక్కడ వచ్చి బతుకుంటా అన్నాము. ఇండియా వాళ్ళు చాలా మంచోళ్ళు, మానవత్వం ఉన్నోళ్ళు, ఆకిలంటే దప్పికి తీర్చేవాళ్ళు, అటువంటి వాళ్ళు మన ఇండియన్స్ అని చెప్పి చాలామంది వరకు నాకైతే చెప్పిన వాళ్ళు ఉన్నారు. రెండోది, అప్పుడు వాళ్ళు ఎట్టంటే, మనం ఏమన్నా వాళ్ళ ఇంట్లో 2-3 సంవత్సరాలు పనిచేసిన బాబా ఏదో నేను బిడ్డలలోని బయటికి బతుకుంటా, నాకేదో అకామ కొట్టి అట్లా దారి చూపించంటే చాలా వరకు కూడా ఇదైతే వాస్తవంగా నిజంగా అకామలు కొట్టేసి బయటికి బతుకోపోండి మీరు అని చెప్పేసి దారి చూపించిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళల్లో మొట్టమొదట అయితే నేను కూడా 22 సంవత్సరాల నుంచి అకామలు ఫ్రీ, తిండి ఫ్రీ అన్నీ చూసుకుంటా మనం ఎందుకంటే మనం చక్కగా నడుచుకోవాలి. సీదాగా మిన్ని ఏడెందుకు చాలా ఖరాబ్ అయ్యే ఆటలు ఉన్నాయండి, మరి ఇస్పిటాకులు ఉన్నాయి, క్రికెట్ బెట్టింగ్ ప్రతి ఒక్కటి ఉండదు ఇక్కడ. వాటి దేనికి అలవాటు పడకుండా మనం లక్షణంగా ఏదో కష్టపడుకొని ఫ్యామిలీని జాక్కుంటామంటే వెనకట ఎంత సపోర్ట్ అయినా వాళ్ళు ఉంటారు మన మంచితనం బట్టి. దాంట్లో మాత్రం మానవత్వం ఉంది వీళ్ళల్లో. అన్న, చిన్న 2 మాటలు, 2 విషయాలు. ఇక్కడ ఆడవాళ్ళకి సేఫ్టీ ఉంటుందా ఉండదా? బయట వస్తే సేఫ్టీ ఉంటుందా? ఇంట్లో ఉంటే సేఫ్టీ ఉంటుందా?
కార్యం అంటే ఏమి, సూన్ అంటే ఏమి, ఒక రెండు చిన్న మాటల్లో చెప్పగలరని ఒకటి బాబు, ఆడవాళ్ళకి సేఫ్టీ ఉంటుందంటే ఉంటుంది, ఫుల్ సేఫ్టీ ఉంటుంది ఆడవాళ్ళకి. ఈడ ఊరికే మన వాళ్ళంతా అవాస్తవంగా ఆడ కూర్చొని అబ్బా అది కోవిడ్కి వచ్చిందంటే అది ఎట్నో ఇది ఎట్లా అంటారు. అవన్నీ అవాస్తవాలు నమ్మద్దండి ఎవరు కూడా. ఎందుకంటే మనిషి అనేవాళ్ళు మనం ఇంటికాడ కానీ ఈడ కానీ మన నడవడికి బట్టి ఉంటుంది. ఆడవాళ్ళకి సెక్యూరిటీ అంటే ఏ మగోడన్నా కానీ ఆడదానికి అలా కన్నెత్తి అట్లా చూడాలని కానీ భయపడతాడు. ఏడుండే రూల్స్, ఏడుండే కానులు వాటి బట్టి, దాన్ని బట్టి వీళ్ళు మనవాళ్ళు కూడా ఆడవాళ్ళు నడుచుకునే దాన్ని బట్టి ఉంటుంది. ఆడవాళ్ళకైతే ఎటువంటి ఇబ్బంది ఉండదు, వాళ్ళు కష్టపడుకోవచ్చు, మంచి జీతాలు వస్తాయి, ఇంటికి పంపించుకోవచ్చు బాబు. అట్లా ఇట్లా తిరిగి వాళ్ళు ఆడున్నే ఒకటే ఏడున్నే ఒకటే. సెక్యూరిటీ విషయంలో అయితే మనకల్లా కూడా ఇక్కడ ఎక్కువ సెక్యూరిటీ ఉంది ఆడవాళ్ళకి. ఎటు సేమ కూడా వాళ్ళ మీద వాళ్ళదు, వాళ్ళ ఆజ్ఞ లేనిది. ఇది మాత్రం మాటికి వాస్తవం. రెండోది, నువ్వు ఏదో ఖాదీము సూన్ అంటున్నావు కదా, ఇది ఎట్లా అంటే ఖాదీం సూన్ అనేది ఒక 6-7 సంవత్సరాలకు ఈడ రూల్ పెడతారనమాట. ఏడ కోయట్లో ఆ రూల్ ఏమంటే, ఖాదీం అనేది మనం ఇళ్ళల్లో పని చేసుకుంటా అనేది. ఏది ఇళ్ళల్లో హౌస్ మ్యాన్ కానీ, డ్రైవర్గా కానీ, హౌస్ డ్రైవర్ కానీ, లేదంటే గొర్రెల దగ్గర గొర్రెలు గవ్వా చాయ్ ఇచ్చేటివి, ఒక సేటు దగ్గర కింద పని చేసేటివన్నీ ఖాదీం వీజాలు 20 నెంబర్వి ఉంటాయి. అది ఏం చేస్తారంటే ఒక 6-7 సంవత్సరాలకు ఒకసారి వచ్చి 18వ నెంబర్లో మారేదానికి కానూన్ అనేది ఒకటి వదులుతారు, 1 నెల 2 నెలలు. అది అట్లాంటిది ఇప్పుడు వదిలినారు. కాబట్టి ఒక శరికాలో ఏమన్నా కంపెనీల్లో పని చేసుకునే వాళ్ళు, కంపెనీలో కానీ, ఒక హోటల్ కానీ, ఒక బేకరీలో కానీ, ఎక్కడన్నా కానీ పని చేసుకునే వాళ్ళు మగవాళ్ళు పోయి అక్కడ పని కుదిరిందంటేనే అక్కడ ఇప్పుడు మనం పనిచేసే ప్రస్తుతం కువైట్ దగ్గర రిలీజ్ అనే పేపర్ రిలీజ్ తీసుకొని, దాన్ని ఇక్కడ అరబ్బీ భాషలో తనాదులు అంటారు. అవి తీసుకొని ఆయన ఒరిజినల్ ఐడెంటిటీ తీసుకొని మనం ఆ కంపెనీ మీద మార్చుకుంటే మనకు ఐడెంటిటీ నెంబరు 18 వస్తుంది. అది సూన్ అంటారనమాట. అది ఒక విషయము. రెండోది, లేడీస్ కూడా ఉండదు, మగవాళ్ళే అని కాదు, లేడీస్ కూడా ఉందన్నమాట. బ్యూటీ పార్లర్ చేసేవాళ్ళు కానీ, ఒక అంగట్లో పనిచేసేదాన్ని కానీ, గుడ్డల షాపు, బేకరీ షాపులు, దేంట్లో కూడా పనిచేసేవాళ్ళు ఆడవాళ్ళకు కూడా ఖాదీం నుంచి సూన్ మారుతుంది. లేడీస్ అనేది ఏం లేదు. వాళ్ళు ఎందుకంటే మగవాళ్ళు ప్రతి దాంట్లో పోటీ పడుతున్నారు, మేము కూడా ఉన్నాం మీకు పోటీ అని. కాబట్టి ఆడవాళ్ళకు మగవాళ్ళకు సూన్ అనేది అందరికీ రూల్ ఒకటే బాబు. ఓకే అన్న, నమస్కారం అందరికీ. నమస్తే. మన ఛానల్ చూసే వాళ్ళు ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి, షేర్ చేసి మాకు సపోర్ట్ చేయండి. బాయ్.